అండి అందరికి మా ఇంటికి వచ్చారు ఎవరో చూడండి. నాగదత్త వదిన అయితే వచ్చింది. వదిన హాయ్ చెప్పు. సడన్ గా వచ్చారు మాకు చెప్పా పెట్టకుండా. ఎప్పుడు వీళ్ళింటికి మేము రావడం వీళ్ళు మాత్రం మా ఇంటికి ఎందుకు రాము వచ్చాము. వెంకట్రావు అయితే వచ్చాడు వాళ్ళ అన్న కోసం అయితే గిఫ్ట్ తీసుకుని వచ్చాడు. అన్నవరం వెళ్ళాడు. మీకు అందరికి తెలుసు జిలేబీ వెళ్ళినప్పుడల్లా ఏదో గిఫ్ట్ అయితే తెస్తాడు. అన్నవరం ప్రసాదం ఝాన్సీ దిష్టి తగులుద్ది. అవునా ఝాన్సీ నువ్వు దిష్టి పెడతావని దిష్టి పెడతావు. నాకు అచ్చమే కాదు కడుపు నొప్పి మళ్ళీ మా తమ్ముడికి కూడా వస్తుంది. అవునవును. ఏవి అన్న అయితే వెళ్ళినప్పుడల్లా వాళ్ళ అన్న కోసం ఏదో ఒక గిఫ్ట్ తెస్తున్నాడు. ఇది 3వసారి తేవటం. చూసేయండి ఏమేమి తెచ్చారు. లడ్డు ప్రసాదం స్పెషల్ ఇదే. స్పెషల్ ఏంటో అది ఇంకా ఓపెన్ చేయలేదు. నేను చూసా. ఎప్పుడు మీ తమ్ముడు తేవటమేనా? మీ తమ్ముడికి ఎప్పుడు ఇస్తావు గిఫ్ట్? కాజా నేను అంటే ఇస్తాను, నువ్వు ఇచ్చుకోవాలి. ఒకసారి ఓపెన్ చేయండి కాజా. నిజంగా నేనైతే చూస్తారు అసలు నేను ఆశ్చర్యపోయింది తెలుసా దాని సైజ్ చూసి. నువ్వు కాజా అని చెప్తే నాకేందో చిన్న గాజులు అన్నట్టు వినిపించింది వదిన లైవ్ లో. ఏమో కాలేదు కాదు, నేను కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ కదా. అవునా? ఆంతని పైకి లేపన్నా రెడ్ కలర్ దాన్ని. అది జిలేబీని చూపించమ్మా. మా ఛానల్ అందరు కలవరిస్తున్నారు 3 రోజులు నుంచి. ఒమ్మో నిజంగానే. దగ్గరికి రండి, కొంచెం దగ్గరికి రండి. మీ ఇద్దరి మధ్యలో భలే ఉంది చిన్న ఎగ్రేస్పూర్ లాగా. ఇది జిలేబీ తమ్ముడు కోసం, ఎంకి తమ్ముడు కోసం ఇస్తున్న గిఫ్ట్. ఇద్దరు అందుకోండి అబ్బా, ఇద్దరు అందుకోండి. మీరిద్దరు తిన్నది అరగదు అది. పెద్ద జిలేబీ అసలు ఏంది కాజా. అసలు ఎంత పెద్దదండ. నేనైతే ఇది ఫస్ట్ టైం. నీకెందుకు అనిపించింది వెంకటేష్ బ్రోకి అది ఇవ్వాలని? ఏమో వెళ్ళినప్పుడల్లా ఏదో గిఫ్ట్ అయితే తెస్తున్నాడు. అవసరం మాట్లాడు కాదు ఏమని అంటే ఇంటికి స్టిక్కర్ ఉంటుంది. బ్రో ఇంట్లో ఉంది కదా ఆడకపోయాను. నేను బెడ్రూమ్ లో నుంచి వినిపించింది ఏదో కార్ సౌండ్. డోర్లు తీసుకున్నా వచ్చి బయటకు వస్తున్న అంకుల్ అంకుల్ అని పిలుస్తున్నారు మీరైతే. అయితే ఏవి అని తెచ్చాడు ఇవన్నీ. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తూనే ఉన్నాడు. మేమే ఏ గిఫ్ట్ ఇలా పోతున్నాం. మీకు తెలియని జోక్ ఒకటి చెప్పానా? చెప్పు. పెద్ద కాజా ఎత్తుకొని పోయి బ్రోకి సగం ఇచ్చి మనం సగం. అవునా? బ్రోకి సగం ఇచ్చి మనం సగం అని అంటాను. అయిపోయింది. ఇప్పుడు ఏందంట బొమ్మ నా రకంగా కౌగిలించుకున్నా. అవును చూడండి. జిలేబీకి పెళ్లి కావాలంట. జిలేబీకి పెళ్లి కావాలంట. మీ కాడ ఆడన్న పెళ్ళి ఉందేమో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా పెట్టు.